బాబాయ్ చదువుతున్నావా స్వాతి? అదంటే నీకు ఎంత ఇష్టం రా? బ్రహ్మాండంగా చదువుతుందిరా. హాస్టల్లో కూడా చేర్పించా. అన్నట్టు మీ ఇల్లు పాడవకూడదని పంతులు గారికి ఇచ్చా. నేనేం ఊరికే ఉండడం లేదు నాయన. నీకు మీ అమ్మంటే ఇష్టం కదా, రోజు మీ అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నా. ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో. నువ్వేంట్రా చదువుకోనన్నా ఉంటా? మనకి చదువు అవ్వదు బాబాయ్, అందుకనే వడ్రంగి నేర్చుకుంటున్నా. ఒరే సూర్యం, ఇవాళ మీ అమ్మ సంవత్సరీకరా. నువ్వు బయట ఉన్నట్టయితే నీ ద్వారా పిండ ప్రదానం చేయించుండేవాడిని. పెద్ద చిన్నాలు ఎదురు పెద్దోళ్ళ మీద తగలస్తారా? ఏరా సూర్యం, నువ్వు పరిగెత్తింది రూపాయి కోసమా? కాస్తైతే మొహం పగిలిపోయి ఉండేది. ఈ రూపాయి మా అమ్మ చనిపోయే ముందు ఇచ్చిందిరా. తోడ మీద అమ్మ బొమ్మ గీస్తే చెరిపేశారు కదా, అందుకని ఎవరు చెరిపేయకుండా ఈ రూపాయి బిల్ల మీద అమ్మ బొమ్మ చెక్కున్నాను రా. మీ అమ్మంటే అంత ఇష్టమా? చచ్చే అంత ఇష్టం. దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు. మనిషి ప్రపంచాన్ని శాసిస్తే డబ్బు మనిషిని శాసిస్తోంది. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎంత అన్నది మనిషి చిటికలో చెప్పగలడు. నాణ్యాన్ని పైకెగరేసి గిర్రున తిప్పగలడు. కానీ బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చెప్పలేడు. అది చెప్పగలిగింది కంటికి కనిపించిన ఒక శక్తి. కొందరు దాన్ని ప్రకృతి అంటారు, మరికొందరు దైవం అంటారు. కానీ ఆ శక్తి పేరు అమ్మ అని ఈ సూర్యం నమ్మకం. సూర్యం, రేపే మనం రిలీజ్ చేస్తున్నారా? అమ్మ చెప్పిందిరా, అక్షరం మారకుండా జరుగుతుంది. ఏంట్రా బుజ్జి ఇలా పడ్డావు? ఇక్కడ కూడా ట్రీట్మెంట్ లో తేడాలు ఉన్నారా? నువ్వు మర్డర్ చేసి వచ్చావని మర్యాదగా పంపారు. నేను జేబులు కొట్టొచ్చాను కదా, చీప్ గా దోస్తారు. ఫేస్ వాల్యూ రా. ఫేస్ లేకపోవచ్చు కానీ వాల్యూ ఉందరా. ఇది ఎక్కడిది? ఆడిదే. ఆ నన్ను దోస్తే నేను ఆడ పర్స్ దోస్తాను. ఆడి సెంట్రీ అయితే మనం కంత్రి. అమ్మా ఏమంటారా బాబు కుదింది. ఒరే నువ్వురా, నీ అమ్మ కడుపు వాడోరే. నువ్వు సూర్యం ఫ్రెండ్ కాబట్టి బతికిపోయావు. నీకన్నీ ఎక్స్ట్రాలే, లేకపోతే నీ శార్థం పెట్టి నిన్ను చెప్పించుండేవాడిని వెధవా. నాయనా సూర్యం, నువ్వు వస్తున్నావని ఇంటికి తోరణాలు కట్టి సున్నం కూడా వేయించారు బాబు. పంతులు, ఇంటికి అన్నం వేసావు అనుకున్నాను, సున్నం కూడా వేసావా? ఉండరా పంతులు, అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నారా? అన్న ఎంత మాట బాబు. మీ అమ్మగారికి పూజ చేయిందా నేను ఏ పని చేయను. నువ్వు వస్తున్నావని పూజ చేసి మాట్లాడి మరీ వస్తున్నాను నాయన. ఇదిగో ప్రసాదం తీసుకో. రే, నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తా. ఒరే, కత్తిరింపులు మానేసి శుభ్రంగా బతుకుతున్నావా? ఎక్కువ మాడతా నీ కట్ చేస్తాను. ఏంటి నాలుకెలా? అమ్మా ఎలా ఉన్నావే? రోజు పంతులు గారి కల్లోకి వచ్చి నేను ఎలా ఉన్నానని అడుగుతున్నావంట. నేను బాగున్నానమ్మా. స్వాతిని డాక్టర్ చదివిస్తున్నా, నీకు తెలుసుగా. నేను వెళ్ళి స్వాతిని కలిసి వస్తానే. హలో, ఎవరు? సీఏ గారా? నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను 402 మాట్లాడుతున్నాను. ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి చచ్చిపోయాడండి. హెడ్, అది మన స్టేషన్ కింద రాదురా, హ్యాబిట్ స్టేషన్ కింద వస్తుంది. అక్కడ ఫోన్ చేయి. మరి అయితే అతని మెడలో బంగారు గొలుసు, చేతి కొంగరాళ్ళు, డబ్బుండే సూట్ కేసు అన్ని ఉన్నాయి. అవన్నీ ఉంటే మన స్టేషన్ కింద వస్తారు.
నువ్వు అర్జెంట్కి వెళ్ళి అవన్నీ కరెక్ట్ చేసుకుని కేసు బుక్ చేసేయి, నేను వచ్చేస్తున్నా. అయితే ఓకే. ఓకే. నువ్వా సూర్యం, ఎప్పుడొచ్చా? రేపొచ్చా. చవరగా లేకపోతే ఏం బాబాయ్, ఈ రోజు జైలు నుంచి విడుదలవుతుందని తెలుసు కదా, స్వాతిని జైలు దగ్గర తీసుకురమంటే ఎందుకు తీసుకురాలేదు? అది ఏంటి అర్థం వస్తున్నా, గుర్తుపట్లా మన సూర్యం. బాగున్నావా సూర్యం? ఉమ్. వీడు గుర్తుపట్టలేదే. సూర్యం, వీడు మా అబ్బాయి. శేఖర్ రా. ఆ, బ్యాటు, బ్లడ్, జైలు. ఇప్పుడు ఏం చేస్తున్నావు శేఖర్? ఆ రోజు నువ్వు చేసిన మేలు వల్లే ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యాను. ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్తున్నాను. ఈడి గోల్లో పడేరా, జైలు రావడం మర్చిపోయాను. ట్రైన్ టైం అయింది, బయలుదేరుతాను. వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. రే నాకు కూడా బెటరా. నాన్న. సూర్యం, వస్తాను సూర్యం. ఏమండి, వాడిని పంపించొస్తాను. ఏంట్రా అటు చూస్తున్నా? శేఖర్ కలెక్టర్ అవుతున్నాడంటే నాకు సంతోషంగా ఉంది బాబాయ్. సూర్యం, నీకింత మంచి మనసు ఉండబట్టారా వాడు కలెక్టర్ అయ్యాడు. నాదే ఉంది బాబాయ్. గాలం వేసిన వాడు పడబోయే చాపని చూస్తాడు గాని తను చంపిన ఎరను గురించి పట్టించుకోడు అంటారు. కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు. స్వాతంత్ర క్యాంప్కి వచ్చింది రోయి, నువ్వు రాగానే అమ్మాయి తీసుకురామంది. ఏ స్వాతి, నువ్వు అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి కలిసి వస్తుంటావే. అవును, సూర్యం అతను వచ్చాడు. ఏంటి బాబాయ్, స్వాతి ఏడుస్తుంది, సరిగా చూసుకోవట్లేదా? ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. ఒట్టు. వాన వాన వల్లప్ప, ఎండకు వానకు పెళ్ళప్ప, మా స్వాతి డాక్టర్ అయ్యిందప్ప. అప్పుడేమైంది, ఇంకా చదవాల్సింది చాలా ఉంది. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకే స్వాతి బాధ్యత నీది బాబాయ్ అనేవాడివి కదా. ఇప్పుడు బయటకు వచ్చావు, నువ్వు మాట్లాడమేంటమ్మాయి? ఇంకా నీ చదువు పూర్తి కావాలంటే 50,000 కావాలన్నావు కదా. ఇంకా నా వల్ల కాదు, మీరు తెలుసుకోండి. దీంట్లో తేల్చుకునేది ఏముంది? డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు. అయితే ఇల్లు, లేకపోతే జైలు. నాకు కావాల్సింది స్వాతి డాక్టర్ అవడం. వద్దు సూర్యం, నవ్వులాట కూడా నాతో నువ్వు అలా మాట్లాడొద్దు. నా కోసం నువ్వు ఇంకొకసారి కూడా జైలుకు వెళ్ళడానికి వీల్లేదు. మరి నీ చదువు? చదివింది చాలు, మానేస్తాను. అలా చేస్తే ఇప్పుడు దాకా నువ్వు చదువు ఎవరికి పనికి రాకుండా పోద్ది. పోనీ చేను జడితే సంవత్సరమే నష్టం, చదువు జడిందనుకో జీవితకాలం నష్టం. నువ్వు రెండో రూట్లో వచ్చావనుకో బాబాయ్ చేసేస్తాను. మధ్యలో నేనేం చేశారా? డబ్బు పాయింట్ లేపింది నువ్వు, అది వచ్చే మార్గం చెప్పాల్సింది నువ్వే. అలా చూస్తున్నావా? నువ్వు కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో కరెంట్ పోయిందంట, అందుకే ఇలా నల్లగా తగలటం. నువ్వు పుడుతున్నప్పుడు కరెంటు పోయింది, నేను పుట్టే కరెంటు పోయింది, అందుకే ఇలా. నాను నాను అంటూనే చిన్నది. ఎవడరా ఇక్కడ? శ్రీ 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 విరాట్ శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడేవిడ్రా? ఎవడిక్కడ? నేనున్నా. ఏం కావాలి? వెళ్ళి వేడి పూరి తీసురా. పూరి కావాలా? పూరిలే. వీడెక్కడ దొరికాడు దరిద్రుడు? అమ్మా ఏమిట్రా ఇది? పట్టుకోవడానికి హ్యాండిల్ లేదు, మంచి లేదు అవుతారా? డైలీ మేము టాయిలెట్ లో వాడుతున్నాం కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. టాయిలెట్ తీసుకెళ్తున్నారా? ఇదిగో పూరి. ఏమిట్రా ఇవి? పూరిలా బొబ్బట్లా? పొంగలేదేమిట్రా పూరి? అన్ని పూరీలు పొంగుండు, తింటే తిను లేకుంటే లేదు. ఓరు వీడి దుంపదగా, వీడెక్కడ దొరికాడు నాకు? ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రత ఇందులో. ఏమిట్రా కుక్క? బుజ్జిగా వెళ్ళి కుక్క నాపు, లేకుంటే శాస్త్రి గారిని కలుస్తుంది. నన్నెందుకు కలుస్తుందిరా? మీరు తింటుంది దాని ప్లేట్ లోనే కదా. నేను
నేను వెళ్ళిపోతానంతే. పంతులు గారు, ఏమిటా? వెళ్ళిపోకండి. ఏమిటి ఇలాంటి హోటల్స్ లో ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి సాలిడ్ గా ఉన్న అమ్మాయిని పెట్టరా? అప్పుడు వస్తాను. అలాగే పెడతాను పంతులు గారు. పెడతానంటే కాదు, పెట్టినప్పుడే పిలువ వస్తాను. పంతులు గారు లోపలికి వెళ్ళి పని చూడండి రా. హోటల్ పుల్ల చేస్తున్నారా మీరు? బుజ్జున్నాడా? ఏంటి పని? టిఫిన్ తినాలి. టిఫిన్ తినడానికి డబ్బులు ఉండాలి కానీ బుజ్జి ఎందుకు? ఏ నీ దగ్గర లేవా? చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే. ఇది చాలా తక్కువ. బుజ్జిని బిలో. అలాగే ఎప్పుడు ఈ ఖాళీ గ్లాసులే సర్దుకో. ఒరే సూర్యం బుజ్జి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏరా మీ బావ పెద్ద తెలుగు గలవాడన్నావు, ఇలాంటి లఫుడ్ గా పన్ను పెట్టుకున్నాడు. అయ్యి బాబోయ్, ఒరే సారీ రా. ఏ ఈయనే మా బావ. ఆహా. బావా, ఇతను సూర్యం అని నా జైలు మేట్. సార్, ఆకాశంలో ఆ చందమామ, భూలోకంలో మీరు ఎంత అందంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ప్రతి అడ్డమైన వాడికి నేను నమస్కారం పెట్టను, కానీ నేను పెడతాను. నమస్కారం. నమస్కారం పెట్టేచ్చు కదా బావా. నువ్వు నోరుమై. నేను పెట్టను. ఎవరికి పడితే వాడికి నమస్కారం పెడతారా? పుట్టుకొని బట్టే నమస్కారం. అంటే పుట్టుకుల్లో కూడా తేడాలు ఉంటాయా బావా? తేడాలు ఉండవేంటి? మీరు మేము చి 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 చి. ఈ తేడా కాదురా. బ్రహ్మముఖంలోంచి బ్రాహ్మణులు, భుజాలోంచి క్షత్రియులు, తొడలోంచి వైశ్యులు, పాదాలోంచి శూద్రులు పుట్టారు. ఈ పుట్టుకల్లో నీ పుట్టుకేది? ఇదేది కాదు. మరి ఎట్టా పుట్టినట్టు? మా అమ్మ నాన్నకి పుట్టినట్టు. రేయ్, మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్. ఈ చాలా తక్కువ. ముందు ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. పదరా టిఫిన్ చేద్ది గాని. సర్లే, ఏం తీసుకుంటావు చెప్పు. ఏముందో చెప్పు. నేను చెప్తాగా. బెత్తడి ఇడ్లీ, బూటి స్పాట్ అంత వడ, ముచ్చటైన చట్నీ, ముద్దొచ్చే సాంబార్. ఏం కావాలి? రే, వీడు మాటలేంట్రా తేడాగా ఉన్నాయి. మనిషి కూడా తేడా. ఒరేయ్, నువ్వెల్లో మసాలా దోశ పట్టరా. మసాలా దోశ అనుకు, నశాలానికి ఎక్కుద్ది. కుర్రోడు అసలే చాకులాగున్నాడు. అట్ట చూడమాకయ్యా. సూర్యం, సూర్యం, ఆ రౌడీ వేదలు మీ అమ్మ సమాధున్న శ్మశానాన్ని కూల్చేస్తున్నారు. ఆ స్థలాన్ని భూ కబ్జా చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వెళ్ళి పోలీసులు తీసుకున్నాను. ఎవడ్రా నువ్వు? కొంచెం అయితే పోయి ఉండేవాడివి. తప్ప అన్నా అన్నా, మా అమ్మ సమాధి పోతే నీ బతుకున్న పోయినోడితో సమానం అన్నా. నీకు కావాలంటే హైదరాబాద్ అంతా ఆక్రమించుకో, వీటిని మాత్రం వదిలే అన్నా. సిటీలో ఆక్రమించుకోవడానికి పొలిటీషియన్స్ మాకేం మిగల్చలేదు. మొత్తం వాళ్లే కబ్జా చేశారు. మా రౌడీలకు మిగిలింది ఈ శ్మశానాలే. ఇక్కడి నుంచి తప్పుకో. శ్మశానాలే అని తేలిగ్గా కొట్టిపారే కన్నా ఇక్కడ మనల్ని కన్నా దేవుళ్ళు ఉంటారు. నీకు ఈ సంగతి తెలుసా అన్నా? నీలాంటోడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను పరిగెత్తినంత దూరం నేల నాకు కావాలి అన్నాడంట. సరే పరిగెత్తు అన్నాడంట దేవుడు. మధ్యలో ఆగిపోతే మిగతా నేల తనకు దక్కదేమోనని పరిగెత్తి పరిగెత్తి తను అలసిపోయి ఆఖరికి చచ్చిపోయాడు. అప్పుడు తన్ని పూడ్చడానికి అవసరమైంది 6 అడుగుల నేల. అదే అన్నా ఇది. ఏంట్రా నీతి కదా? కథ కదన్నా, నిజం. బిడ్డ పుడితే ఉయ్యాల తోటలో వేస్తారు, మనిషి పోతే మట్లో పూడుస్తారు. సమాధులు మనం కట్టుకున్న జ్ఞాపకాల చెట్లన్నా, వాటిని కూల్చకూడదు. వెళ్ళిపో అన్నా. కూలిస్తే ఏమవుద్దిరా? గోడను కూలిస్తే హద్దు పోతుంది, ఇంటిని కూలిస్తే నీడ పోతుంది, సమాధిని కూలిస్తే ప్రాణం పోతుంది. వెళ్ళన్నా. ఏంట్రా ప్రాణం తీసేంత పోటుగాడివా? ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు.
ఈ లింగిగాళ్ళందరినీ మడతట్టే టిక్కిలేసేయండి. రే నువ్వు ఆగరా. రే వాళ్ళ జేబులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి నా జేబులో తోసి. మరి నాకో ఎవరైనా చేతులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి నాకు ఏత పని. డ్యూటీలో చేరి 6 నెలలు కాలేదు, అప్పుడు నొక్కుడు కార్యక్రమం మొదలెట్టే. వెళ్ళి పని చూసుకో. ఎవడ్రా అక్కడ? మరి నా సంభావన గుళ్ళో పెట్టి చెటకోపం జరక ఇక్కడ దొబ్బేద్దామని వచ్చావా? రే సూర్య, అమ్మా మా పోలీసులు చేయలేని పని నువ్వు చేసావురా. అవును బాబు, సందుల్లో పడి మామూలు వసూలు చేయటం, నా హోటల్లో పడి పందుల్లాగా మెక్కటం, సంపూ తింటున్నారు బాబు వీళ్ళు. ఇక నుంచి నీ పుణ్యమాని నా హోటల్ ఈ కాలనీ ప్రశాంతంగా ఉంటుంది. ఒరే సూర్యం, రేపటి నుంచి నీకు ఫుడ్ గిడ్డు అన్ని మా బా హోటల్లో ఫ్రీ అంటరా. ఏమంటా బా? ఓకే అంట. ఒరే నేనెప్పుడు అన్నాను రా? సూర్యం, కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి సెంటర్కి వచ్చే.